హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ట్రేడబుల్స్. సో ఈరోజు నిఫ్టీ కొత్త ఆల్ టైమ్ హై అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ క్లోజింగ్స్. సో ప్రతిరోజు కూడా కొత్త ఆల్ టైమ్ హై అండ్ బెస్ట్ క్లోజింగ్స్ అండ్ యాజ్ పర్ వీక్లీ క్యాండిల్ క్లోజ్. సో ఇది ఒక సిగ్నిఫికెంట్ డే అని చెప్పొచ్చు. సో మనకి నాట్ ఓన్లీ నిఫ్టీ, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ కొత్త ఆల్ టైమ్ హై క్రియేట్ చేసింది, అదేవిధంగా ఫిన్ నిఫ్టీ కూడా కొత్త ఆల్ టైమ్ హై క్రియేట్ చేసింది అండ్ ఈవెన్ ఎఫ్ఎంసీజీ కూడా కొత్త ఆల్ టైమ్ హై క్రియేట్ చేసింది. సో చూద్దాం వన్ బై వన్. సో 25,850 కొత్త ఆల్ టైమ్ హై నిఫ్టీకి. సో 25,850, ఇంకొక 150 పాయింట్స్లో ఒక బిగ్ రౌండ్ నంబర్, ఒక బిగ్ సైకలాజికల్ నంబర్కి దగ్గరలో ఉన్నట్లు. సో మండే 26,000 దగ్గరికి రీచ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఓవరాల్గా ప్రతి సెక్టార్ కూడా ఈరోజు ఒక అప్లిఫ్టే చేసింది. సో ఫస్ట్ సెక్టార్ వైజ్ చూద్దాం. సో నిఫ్టీ ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ 1.5% అప్, నెక్స్ట్ 50 కూడా ఆల్మోస్ట్ ఆల్ 1.5% అప్, నిఫ్టీ 100 1.5% అప్, నిఫ్టీ 200 1.5% అప్, నిఫ్టీ 500 కూడా 1.5% అప్. సో నిఫ్టీ మిడ్ క్యాప్ 50 కూడా 1% అప్. సో ఇట్లా ప్రతి సెక్టార్లో కూడా మనకి ఒక బ్రాడ్ బేస్డ్ ర్యాలీ అయితే చూసాం. అండ్ ఇంక్లూడింగ్ మనకి సెక్టోరియల్ ఇండిసెస్ కూడా బ్యాంక్ నిఫ్టీ 1.5% అప్, ఆటోస్ ఎస్పెషల్లీ ఆటోస్ సో ఆల్మోస్ట్ ఆల్ 2% అప్, అండ్ ఫినాన్షియల్ సర్వీసెస్ అరౌండ్ 1.6% అప్, ఎఫ్ఎంసీజీ 1.5% అప్, ఐటీ సో 0.62% అప్, మీడియా అండ్ మెటల్ 1.65% అప్. సో రియాలిటీ ఎస్పెషల్లీ ఈరోజు టాప్ లీడర్ అని చెప్పొచ్చు, 3% అబవ్ అప్. సో ఇట్లా మొత్తం కూడా మనకి బ్రాడ్ బేస్డ్ ర్యాలీ వచ్చింది. బట్ ఒక సాడ్ స్టోరీ కూడా ఉంది. సో జస్ట్ విత్ ఇన్ 5 minutesలో మనకి 300 పాయింట్స్ ఫాల్ వచ్చింది, మళ్ళీ 300 పాయింట్స్ రికవరీ వచ్చింది. సో వన్ బై వన్ చూద్దాం. సో ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ రేంజ్ ఫస్ట్ చూద్దాం. సో ఇవాళ వచ్చిన రేంజ్ 423 పాయింట్స్. బహుశా ఈ మధ్య కాలంలో వచ్చిన రేంజెస్లో ఒక బిగ్గర్ రేంజ్ అని చెప్పొచ్చు మనకి. అండ్ ఈ ఒక్కరోజే మనకి ఆల్మోస్ట్ ఆల్ 1.5% అప్ అయింది నిన్నటి క్లోజింగ్ నుండి కూడా ఈరోజు క్లోజింగ్కి. అండ్ నిన్నటి రేంజ్ 235 పాయింట్స్ అయితే ఇవాళ రేంజ్ ఆల్మోస్ట్ ఆల్ డబుల్ అయింది, 422 పాయింట్స్. సో ఇవాళ 1.5% నిఫ్టీ అప్ అయితే బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఆల్ 1.5% అప్. నిన్నటి వరకు లాస్ట్ 2 days ఐటీలో వచ్చిన ఒక వీక్నెస్ ఏదైతే ఉందో ఆ వీక్నెస్ నిన్న కొంచెం మనకి స్టేబుల్ అయినట్లుగా అనిపించింది. నిన్న ఎనాలిసిస్లో కూడా ఇదే చెప్పాం మనం, ఇవాళ ఐటీ సపోర్ట్ చేయొచ్చు, జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది, ఇక్కడ ఐటీలో ఒక సపోర్ట్ రావచ్చు అనుకున్నాం. సో ఇవాళ 0.5% అబవ్ 0.5% అప్ చూసాం. రిలయన్స్ ఇవాళ టాక్ ఆఫ్ ద టౌన్ రిలయన్స్ అని చెప్పొచ్చు. ఇన్ని రోజుల నుండి కూడా రిలయన్స్ మనకి ఒక వీక్నెస్ ఇండికేట్ చేస్తుంది. రిలయన్స్ ఒక్కసారిగా పాజిటివ్ టర్న్ కూడా అయ్యింది. ఒకసారి రిలయన్స్ చార్ట్ కూడా చూద్దాం మనకి. సో ఓవరాల్ సో చాలా రోజుల తర్వాత ఇక్కడ ట్రేడబుల్స్ అప్లికేషన్ కూడా బులిష్ సిగ్నల్ ఇండికేట్ చేస్తుంది రిలయన్స్లో. సో రిలయన్స్ మనం డే చార్ట్ చూసినా కానీ వీక్లీ చార్ట్ చూసినా కానీ గత కొద్ది రోజులుగా అంటే ఆల్మోస్ట్ లాస్ట్ 20 days. సో ఇవాళ 20th. సో స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ మనం ప్రతిరోజు అబ్జర్వ్ చేసినా కానీ రిలయన్స్లో ఒక వీక్నెస్ చూస్తూ ఉన్నాం. సో ఈవెన్ నిన్నటి అనాలిసిస్లో మనం అనుకున్నాం రిలయన్స్ కూడా వీక్లీ చార్ట్లో ఒక న్యూట్రల్ జోన్లోకి వచ్చింది. సో లాస్ట్ వీక్ అండ్ ఈ వీక్ కూడా ఒక న్యూట్రల్ జోన్లోకి వచ్చింది. సో రిలయన్స్లో ఒక పాజిటివ్ టర్న్ వచ్చే ఛాన్స్ ఉందని నిన్నటి అనాలిసిస్లో అనుకున్నాం. ఇవాళ క్లియర్గా ఆ ఇంపాక్ట్ అయితే కనిపించింది. 1% అబవ్ అప్ అయింది రిలయన్స్. అండ్ స్టిల్ మంత్లీ క్యాండిల్స్ ఏదైతే నిన్నటి వరకు చూపిస్తున్నా ఒక డౌన్వర్డ్ మొమెంటం ఇవాళ అరెస్ట్ అయినట్లు కనిపిస్తుంది. సో వీక్లీలో అప్వర్డ్ మొమెంటంకి వస్తే మనకి మంత్లీలో న్యూట్రల్ జోన్లోకి ఎంటర్ అయింది. సో డౌన్వర్డ్ మొమెంటం నుండి న్యూట్రల్లోకి ఎంటర్ అయింది. సో రిలయన్స్లో కూడా కొంత అప్వర్డ్ మొమెంటం నెక్స్ట్ 10 days కంటిన్యూ అయ్యే ఛాన్సెసే కనిపిస్తున్నాయి. సో ఇవాళ ప్రతి సెక్టార్ కూడా ర్యాలీలో పార్టిసిపేట్ చేసిందని చెప్పొచ్చు ఎక్సెప్ట్ పిఎస్యు బ్యాంక్స్. సో అనుకున్నంతగా పెర్ఫామ్ చేయలేదు ఒక పర్టికులర్ సెక్టార్ అంటే ఎంటైర్ బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హై అయినప్పటికీ పిఎస్యు బ్యాంక్స్లో కొంత వీక్నెస్ అయితే కనిపించింది. సో ఫస్ట్ మనం వన్ బై వన్ చూద్దాం. ఈరోజు మేజర్ కాంట్రిబ్యూటర్స్. సో ఇవాళ ఆల్మోస్ట్ ఆల్ 400 పాయింట్స్ పాజిటివ్ సైడ్ కాంట్రిబ్యూట్ అయితే
ఇందులో బ్యాంక్స్ మేజర్ రోల్ తీసుకున్నాయి, ఓన్లీ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్. సో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఫ్లాట్గా క్లోజ్ అయ్యాయి. ఎస్బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్ ఫ్లాట్గానే క్లోజ్ అయ్యాయి. సో ఐసిఐసిఐ బ్యాంక్ 75 కాంట్రిబ్యూషన్ అవుట్ ఆఫ్ 400. సో 400 నిఫ్టీ పార్టిసిపేట్ చేసిన పాయింట్ కాంట్రిబ్యూషన్లో 75 పాయింట్స్ మనకు ఐసిఐసిఐ బ్యాంక్ నుండి, అదేవిధంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుండి 56 పాయింట్స్. ఈ రెండు కలిపితే మనకు ఆల్మోస్ట్ ఆల్ 130 పాయింట్స్ అవుట్ ఆఫ్ 400 పాయింట్స్, 130 పాయింట్స్ ఈ రెండు కంపెనీస్ నుంచే వచ్చాయి మనకి. నెక్స్ట్ థర్డ్ మేజర్ కాంట్రిబ్యూటర్ M&M, అండ్ తర్వాత ఫోర్త్ వన్ L&T, ఫిఫ్త్ వన్ రిలయన్స్. చాలా రోజుల తర్వాత రిలయన్స్లో ఒక పాజిటివ్ కాంట్రిబ్యూషన్ వచ్చింది మనకి. సో ర్యాలీ, బిగ్ సైడ్ ర్యాలీ అవుట్ ఆఫ్టర్ మార్కెట్ అవర్స్ మనకి బిగ్ ర్యాలీ కనిపిస్తున్నప్పటికీ ఇంట్రాడేలో చాలా ప్యానిక్నెస్ క్రియేట్ చేసింది. సో ఇంట్రాడేలో వచ్చిన ఒక డ్యామేజ్ కూడా చూసే ముందు ఒకసారి ఈ క్లారిటీ తీసుకుందాం. సో అవుట్ ఆఫ్ 50, 43 పాజిటివ్ కాంట్రిబ్యూషన్, ఓన్లీ 6 నెగిటివ్. అందులో 2 మనకి బ్యాంకింగ్ నుండి ఉంటే, ఒకటి TCS సో అండ్ LTI మైంట్రీ. సో 2 బ్యాంకింగ్ నుండి, 2 IT నుండి ఉన్నాయి. అన్నీ కూడా నెగిటివ్గా అయితే పెద్ద ఓవరాల్ నెగిటివ్ అయితే ఏం లేదు, బట్ ఫ్లాట్ అయినప్పటికీ పార్టిసిపేట్ చేయని వాటిలో మేజర్లీ మనకి SBI, TCS, LTI మైంట్రీ. సో ఈ 3 కూడా ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తుంటే డెఫినెట్లీ ఇంకొక 20 to 30 పాయింట్స్ అప్ ఉండేది. సో ఎనీహౌ వీకెండ్, సో ఈ వీక్లో మనకు మొత్తం నెట్ టు నెట్ 434 పాయింట్స్ కాంట్రిబ్యూషన్. సో ఇవాళ ఒక్కరోజే 1.5% అప్ అయితే, వీక్ మొత్తం మీద కలిపి మనకు 1.7% అప్ అయింది. సో ఓవరాల్గా వచ్చిన పాయింట్స్ చూస్తే మనకి 618 పాయింట్స్ ఈ వీక్లో. సో ఇక్కడ కూడా మేజర్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఈ రెండే మనకి దగ్గరగా 150 + 130, 280 పాయింట్స్ అవుట్ ఆఫ్ 600 పాయింట్స్, 280 పాయింట్స్ మనకి 2 బ్యాంక్స్ మేజర్ కంపెనీస్ నుండి, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుండి వచ్చినట్లు కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది భారతీ ఎయిర్టెల్. సో భారతీ ఎయిర్టెల్, L&T, M&M. సో మోర్ దాన్ 40 పాయింట్స్ కాంట్రిబ్యూషన్. ఈ 3 కూడా 40 to 50 పాయింట్స్ కాంట్రిబ్యూషన్. సో ఇవాళ ఓవరాల్గా రిలయన్స్ మనకి ఈ వీక్ మొత్తం మీద 23 పాయింట్స్ కాంట్రిబ్యూట్ చేసింది అవుట్ ఆఫ్ 600 పాయింట్స్. సో ఇక్కడ మేజర్లీ బ్యాంక్స్ కీ రోల్ ప్లే చేశాయని చెప్పొచ్చు. సో బ్యాంక్స్ నిన్న ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైకి వచ్చాయి. సో ఇవాళ ఆల్ టైమ్ హై బ్రేక్ చేశాయి. కొత్త రికార్డ్ అయితే ఇవాళ క్రియేట్ అయినట్టు బ్యాంక్స్కి. సో నిన్నటి వరకు కూడా ఉన్న ఆల్ టైమ్ హై 53,350 మార్క్, 53,350 మార్క్. ఇవాళ అబౌవ్ 54,000 మార్క్. సో నిన్న అనాలిసిస్లో కూడా మనం చెప్పుకున్నాం బ్యాంక్స్ 55,000 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉందనుకున్నాం. మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ వీక్లో బ్యాంక్స్ 55,000 మార్క్ వరకు కూడా వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. సో ఏదైతే ఇక్కడ మేజర్ బ్యాంక్స్ 2 ఉన్నాయో ఇవి నెక్స్ట్ అట్లీస్ట్ ఒక half పాయింట్స్నైనా కానీ నెక్స్ట్ వీక్లో కాంట్రిబ్యూట్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఆల్మోస్ట్ 20 days కంప్లీట్ అయిపోయింది. సో పాజిటివ్ సైడ్ మనకి 33 కంపెనీస్ ఉంటే, నెగిటివ్ సైడ్ 17 కంపెనీస్ ఉన్నాయి. సో ఈ మంత్లో ఇప్పటివరకు ఈ 20 daysలో మనకి 555 పాయింట్స్ కాంట్రిబ్యూట్ చేసింది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 2.2%. సో ఇక్కడ మంత్లీలో కూడా మేజర్లీ మనకు కనిపిస్తుంది ఆల్ హెవీ వెయిట్స్ ఫ్రమ్ బ్యాంకింగ్ సెక్టర్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కొటాక్ బ్యాంక్. సో ఆల్ ప్రైవేట్ బ్యాంక్స్ ఈ ర్యాలీలో అయితే పార్టిసిపేట్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. సో ఇక్కడ బ్యాంక్స్ వల్లే మనకి ఇంత మొమెంటం అయితే వచ్చినట్లు కనిపిస్తుంది. ఈ ఇయర్ మొత్తంలో ఏదైనా ఒక సెక్టర్ అండర్ పెర్ఫామ్ చేసింది ఇప్పటి వరకు అంటే అది బ్యాంకింగే. 2 weeksలో టర్న్అవుట్ వచ్చింది బ్యాంక్స్లో. సో మేబీ మొన్న ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా ఈ ర్యాలీకి ఒక హెల్ప్ చేసినట్లుగా అయితే కనిపిస్తూ ఉంది. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ 50 basis points రావచ్చు అనే ఎప్పుడైతే న్యూస్ మనకి స్ట్రెంగ్తన్ అయ్యిందో బ్యాంక్స్లో ఒక టర్న్అవుట్ అయితే వచ్చినట్లు కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ కొత్త ఆల్ టైమ్ హైస్ మనకి ఒకే రోజు 4 సెక్టార్స్లో రావటం అంటే చాలా గ్రేట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. సో 26,200 వరకు కూడా ఈ మంత్లో అంటే నెక్స్ట్ వీక్లో వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇవాళ క్యాండిల్ క్లోజ్ అయిన విధానాన్ని బట్టి చూస్తే మనకి అదే కనిపిస్తుంది. సో ఒకసారి ఇంట్రాడే క్యాండిల్స్కి వెళ్దాం. సో ఇది 15 minutes చార్ట్, 30 minutes చార్ట్ అండ్ 1 hour చార్ట్. సో ఆఫ్టర్ మార్కెట్ అవర్స్ ఎవరైనా చూస్తే మార్కెట్స్ చాలా బ్యూటిఫుల్గా క్లోజ్ అయినట్లు కనిపిస్తుంది, కానీ ఇవాళ ఇంట్రాడేలో ఒక హ్యూజ్ వోలటాలిటీ అయితే క్రియేట్ అయ్యింది. జస్ట్ 5 minutes to 7 minutesలో 300 points ఫాల్, మోర్ దాన్ 300 points ఫాల్. సో ఇక్కడ మన అప్లికేషన్ ఏదైతే ఒక ఇంపార్టెంట్ డేటా పాయింట్ ఇండికేట్ చేస్తుందో సమ్వేర్ 25,800 మార్క్. సో 25,800 మార్కుతో 1, 2, 3. సో 3 15 minutes క్యాండిల్ అండ్ 4th 15 minutes క్యాండిల్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక 45 minutes 25,800 దగ్గర
మార్కెట్ ఒక రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. సో ఇక్కడ టైం 1:30, సో 1:30 to 1:35 మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్ 25,800 to 25,475, మోర్ దాన్ 300 పాయింట్స్ జస్ట్ ఒక 5 minutesలో ఫాల్ వచ్చింది. సో మేబీ కాన్సన్ట్రేటెడ్ సెల్లింగ్ అయితే జరిగినట్లు కనిపిస్తుంది ఇక్కడ. ఇది వెరీ రేర్ సిచ్యువేషన్స్. మోర్ దాన్ 300 పాయింట్స్ విత్ ఇన్ 5 minutes, నాట్ ఈవెన్ 15 minutes, విత్ ఇన్ 5 minutesలో ఒక ఫ్లాష్ మనకి సెల్ ఆఫ్ అయితే కనిపిస్తుంది. తర్వాత మార్కెట్లో కొంత వోలటాలిటీ క్రియేట్ అయినప్పటికీ లాస్ట్ 45 minutes మరలా కూడా 25,600 నుండి 25,850 వరకు కూడా రావడం చూసాం. ఒకసారి స్వింగ్ జాగ్రత్తగా గమనిస్తే మనకి సో ఇక్కడ నుండి ఇక్కడికి అంటే ఈరోజు మార్కెట్లో లో పాయింట్ 25,426. సో నిన్న ఏదైతే మనం చెప్పుకున్నామో 25,400 పైన మార్కెట్ స్టేబుల్గానే క్లోజ్ అయింది. నిన్న కూడా వోలటాలిటీ క్రియేట్ అయింది, 200 పాయింట్స్ టాప్ నుండి బాటంకి వచ్చింది. మళ్ళీ అక్కడ 25,400 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది. ఫైనల్లీ మార్కెట్ 25,400 వన్ ఆఫ్ ది బెస్ట్ క్లోజింగ్స్ అని చెప్పుకున్నాం. ఇవాళ మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్ నిన్న ఏదైతే హై ఒక క్లోజింగ్ పాయింట్ ఉందో అక్కడ నుండి మార్కెట్ ఓపెన్ అయింది. సో స్ట్రైట్ అవే మనకి మార్నింగ్ 9:15 to 1:30 వరకు కూడా ఆల్మోస్ట్ ఆల్ 25,426 నుంచి 800 చేంజ్ అంటే 400 పాయింట్స్ నాన్ స్టాప్ ర్యాలీ వచ్చింది మనకి. సో 9:15 నుండి 1:30, సో 400 పాయింట్స్ ప్లస్ ర్యాలీ చూసాం. మళ్ళీ అక్కడ నుండి ఇక్కడికి ఆల్మోస్ట్ ఆల్ మోర్ దాన్ 300 పాయింట్స్ నెగిటివ్. సో మళ్ళీ అక్కడ నుండి ఇక్కడికి ఆల్మోస్ట్ ఆల్ సో 25,480 నుండి ఆల్మోస్ట్ ఆల్ 25,700. సో ఇది మొత్తాన్ని ఒకవేళ సింగిల్ సైడ్ ర్యాలీ కింద లేదు అంటే సింగిల్ సైడ్ స్వింగ్ కింద కన్సిడర్ చేసినా కానీ ఆల్మోస్ట్ ఆల్ 25,480 నుండి 25,850. సో మోర్ దాన్ 350 పాయింట్స్ ప్లస్ ఇక్కడ. సో హ్యూజ్ స్వింగ్స్ అయితే ఫామ్ అయ్యాయి. సో ఇంట్రాడే ట్రేడర్స్కి ఇట్స్ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే డెసిషన్ తీసుకునే లోపే మనకి ఒక మేజర్ ఫాల్ అయితే చూసాం. స్లోగా అయితే కొంత డెసిషన్స్ తీసుకోవచ్చు. విత్ ఇన్ 5 minutes ఇక డెసిషన్ తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది. అండ్ డెసిషన్ తీసుకొని మళ్ళీ ఒకవేళ డౌన్ సైడ్ వస్తుంది అనుకునే లోపే మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ చూసాం. సో 400, 300, 350 ఐ థింక్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది హిస్టరీ స్వింగ్స్ అని చెప్పొచ్చు. మొత్తం 3 స్వింగ్స్ కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ. 400, 300, 700, 700 ప్లస్ 350, మోర్ దాన్ 1,000 పాయింట్స్ సింగిల్ డే విత్ 3 స్వింగ్స్. సో 3 స్వింగ్స్లో మనకి మోర్ దాన్ 1,050 పాయింట్స్, ఆల్మోస్ట్ 1,100 పాయింట్స్ స్వింగ్. సో మనకి ఇలాంటివి వెరీ రేర్గా జరుగుతూ ఉంటాయి. సో జనరల్గా ఒక సెక్టార్లో చూస్తాం, ఒక బ్యాంకింగ్లో ఏదైనా బ్యాడ్ న్యూస్ రావచ్చు, గుడ్ న్యూస్ రావచ్చు, ఐటీలో బ్యాడ్ న్యూస్ రావచ్చు, గుడ్ న్యూస్ రావచ్చు. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ 13 సెక్టార్స్ ఉన్న ఒక మేజర్ ఇండెక్స్లో ఇలాంటి స్వింగ్స్ మనకి వెరీ రేర్గా చూస్తూ ఉంటాం. అందులో ఇది బ్రాడ్ బేస్డ్ ఇండెక్స్ అన్నప్పుడు డెఫినెట్లీ కొన్ని సెక్టార్స్ వీక్ అయినా కొన్ని సెక్టార్స్ స్ట్రాంగ్ ఉంటాయి. సో ఇంత కాన్సన్ట్రేటెడ్ సెల్లింగ్ మనం జాగ్రత్తగా గమనిస్తే డెఫినెట్లీ ఏవైతే టాప్ 10 హెవీ వెయిట్స్ ఉన్నాయో వీటిల్లో ఒక కాన్సన్ట్రేటెడ్ సెల్లింగ్ జరిగింది. సో ఈ కాన్సన్ట్రేటెడ్ సెల్లింగ్ ఇక నుండి కూడా, ఎందుకంటే ఇండెక్స్ 25,000 పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి 1% ఈజ్ నథింగ్ బట్ 250 పాయింట్స్. సో జనరల్గా మార్కెట్లో 1%, 2% అనేది ఇంతకుముందు మనం బ్యాంక్ నిఫ్టీలో చూసేవాళ్ళం. పర్ డే 300, 500, 700 పాయింట్స్ మూవ్. సో ఇప్పుడు నిఫ్టీ కూడా అదే రేంజ్కి వెళ్తున్నట్లు కనిపిస్తుంది. సో మోర్ దాన్ 25,000 రీచ్ అయింది కాబట్టి ఇక్కడ 1% ఈజ్ నథింగ్ బట్ 250 పాయింట్స్. సో 250 పాయింట్స్ అవలేలుగా ఒక మూవ్ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ కూడా మనకి 30 minutes క్యాండిల్ మన అప్లికేషన్ కూడా క్లియర్గా ఇండికేట్ చేసింది ఆల్మోస్ట్ ఆల్ 25,730 లెవెల్. సో 25,730 లెవెల్ మార్నింగ్ మనకి ఇక్కడ క్లియర్గా ఒక లో పాయింట్ నుండి ఒక క్లియర్ సిగ్నల్ ఇచ్చింది. అండ్ అక్కడి నుండి కూడా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళినప్పటికీ మరలా 25,481 లెవెల్ ఇక్కడ నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకుంది క్లోజ్ టు 25,850 లెవెల్. సో ఇక్కడ కూడా మనకి అవర్లీ చార్ట్లో కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఒక ఎవిడెన్స్ అంటే డే ఓపెనింగ్ పాయింట్ ఎక్కడ ఉందో అక్కడ వరకు మళ్ళీ మార్కెట్ రావడం చూసాం. మళ్ళీ అక్కడ నుండి రికవరీ. సో మొత్తం ఓవరాల్గా అయితే ఎండ్ ఆఫ్ ద డే పాజిటివ్గా కనిపించినప్పటికీ ఇంట్రాడేలో హ్యూజ్ ప్యానిక్ సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. ఇక ఎఫ్ఆర్ఈకి వద్దాం. సో ఎఫ్ఆర్ఈలో మనకి క్లియర్గా పర్సంటేజెస్ కనిపిస్తూ ఉన్నాయి. సో
ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ 161.8 ఈజ్ ఈక్వల్ టు 25,757. సో మార్నింగ్ ఆల్మోస్ట్ ఆల్ 150% అయితే టచ్ చేసింది. సో ఈ వైట్ లైన్ ఏదైతే కనిపిస్తుందో ఇది 150%. సో ఆల్మోస్ట్ ఆల్ మనకి ఇక్కడ 1 2 3 4 5 6 7 2 hours హోల్డ్ అయింది. సో 25,730 లెవెల్ని క్రాస్ చేయడానికి ఆల్మోస్ట్ ఆల్ 2 hours స్ట్రగుల్ అయితే అయ్యింది. ఆ తర్వాత ఒక బ్రేక్అవుట్ వచ్చినట్లే వచ్చింది, బట్ అది నిలబడలేదు. సో బ్రేక్అవుట్ 25,800 కూడా బ్రేక్ చేసింది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ 100 పాయింట్స్ మూవ్ ఏదైతే ఉందో చాలా స్పీడ్గా జరిగింది, అంతే స్పీడ్గా అయితే ఫాల్ చూసాం. సో ఇక వీక్లీ ఎఫ్ఆర్ఈ పాయింట్స్ని బట్టి చూస్తే మనకి మార్నింగ్ ఏదైతే 100% అంటే ఈ 100% లాస్ట్ వీక్ హై మనం గత కొద్ది రోజులుగా చెప్తూనే ఉన్నాం. మండే, ట్యూస్డే, వెన్స్డే అండ్ థర్స్డే 4 రోజులు కూడా దీనిపైన క్లోజ్ అవ్వలేదు. 25,433 ఈజ్ లాస్ట్ వీక్స్ హై. సో దీనిపైన క్లోజ్ అవ్వలేదు. సో ఈరోజు ఓపెన్ అవ్వటమే మనకి 25,433 అబవ్ ఓపెన్ అయింది. సో లాస్ట్ 5 days నుంచి కూడా మార్కెట్ ప్రతిరోజు 25,400 అబవ్ ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది, మళ్ళీ అలా స్ట్రగుల్ అవుతుంది. బట్ ఈరోజు చాలా స్టబన్గా ఉంది. ఫస్ట్ హాఫ్ అన్ అవర్లోనే మనకి 25,433 ఏదైతే లాస్ట్ వీక్ హై ఉందో ఇది బ్రేక్ చేసే ఉద్దేశం కనిపించట్లేదని అయితే క్లియర్ సిగ్నల్ వచ్చింది ఇక్కడ మనకి. సో ఇక్కడ నుండి మనకి ఫస్ట్ హాఫ్ అన్ అవర్ క్లియర్ ఎవిడెన్స్. సో మార్కెట్ లాస్ట్ వీక్ హై పైన క్లోజ్ అయ్యింది. ఇక అక్కడ నుంచి నాన్ స్టాప్ ర్యాలీ, సింగిల్ సైడ్ ర్యాలీ. సో అక్కడ నుండి మళ్ళీ ఆల్మోస్ట్ ఆల్ డే లో పాయింట్ వరకు వచ్చింది. ఇక అక్కడ నుండి మళ్ళీ స్ట్రగుల్ అవుతూ ఫైనల్లీ వీక్ ఎండింగ్ టైంకి మనకి 161.8% టచ్ అయింది. సో జనరల్గా ఇది ఒక ఇంపార్టెంట్ లెవెల్. వీక్లీలో మనకి ఏదైతే 100% పైన ట్రేడ్ అవుతూ ఉంటే జనరల్గా 138.8 ఒక రెస్పెక్టబుల్ లెవెల్ అయితే తర్వాత 161.8 ఇంకొక రెస్పెక్టబుల్ లెవెల్. సో ఇవాళ ఈ 2 లెవెల్స్ను కూడా మార్కెట్ హ్యూజ్గా రెస్పెక్ట్ చేసిందని చెప్పొచ్చు. అదేవిధంగా మంత్లీలో ఇంకా మనకి వీక్ క్యాండిల్ అయిపోయింది. మంత్లీలో కూడా ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మనకి ఇప్పటి వరకు 138.2% ఏదైతే ఉందో మంత్లీలో ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఇక్కడ ఇంట్రాడేలో ఫాలో అయ్యే ముందు కూడా మార్కెట్ ఈ పాయింట్ని టచ్ చేసింది. సో 138.2% ఆఫ్ లాస్ట్ మంత్స్ రేంజ్. సో సమ్వేర్ 25,800 లెవెల్. సో ఇక్కడ ఎఫ్ఆర్ఈ మనకి క్లియర్గా ఇండికేషన్ వచ్చింది. వీక్లీ 100% అబౌవ్ ట్రేడ్ అవుతుంది. మంత్లీలో కూడా 123.6 అండ్ 138.2% దగ్గర ఒక రెస్పెక్ట్ ఉందని. ఇక బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో మనకి క్లియర్గా ఎవిడెన్స్ వచ్చింది. సో నిన్ననే మనకి ఆల్మోస్ట్ ఆల్ ఒక గుడ్ సపోర్ట్ పైనే క్లోజ్ అయ్యింది. అండ్ ఇవాళ ఓపెన్ కూడా 161.8 పైన ఓపెన్ అయింది. లాస్ట్ మంత్ ఏదైతే 161.8% ఉందో దానిపైనే మార్కెట్ ఓపెన్ అయింది. ఇవాళ 2 times కూడా ఇదే లెవెల్లో రెస్పెక్ట్ చేసింది. మార్నింగ్ ఓపెన్ కానీ మళ్ళీ ఫాల్ వచ్చినప్పుడు కానీ 161 పాయింట్ని చాలా రెస్పెక్ట్ చేసింది. ఆల్మోస్ట్ ఆల్ 200%. సో లాస్ట్ మంత్ రేంజ్ ఏదైతే ఉందో దానికి ఈక్వలెంట్ రేంజ్ అయితే మనకి ఫామ్ అయినట్లు కనిపిస్తుంది. సో 200% ఈజ్ నథింగ్ బట్ లాస్ట్ మంత్స్ రేంజ్. సో ఆల్మోస్ట్ ఆల్ బ్యాంక్ నిఫ్టీ మనకి 54,100 లెవెల్ వరకు కూడా చూసాం. ఇక ఫిన్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ నిఫ్టీ మూడు కూడా కొత్త ఆల్ టైమ్ హైస్ క్రియేట్ చేశాయి. ఫిన్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఆల్ మంత్లీ 200% వరకు వెళ్ళింది, క్లోజ్ టు 24,900 లెవెల్. సో బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా సపోర్ట్ తీసుకుందో లాస్ట్ మంత్స్ రేంజ్ 161.8%, ఫిన్ నిఫ్టీ కూడా సేమ్ అదే లెవెల్లో సపోర్ట్ తీసుకుంది. సిన్స్ మార్నింగ్ మనకి రెండు బ్యాంక్ నిఫ్టీ కానీ ఫిన్ నిఫ్టీ కానీ 161.8% పైనే హ్యూజ్గా అయితే రెస్పెక్ట్ అయినట్లు కనిపిస్తుంది. ఇక ఐటీ, సో టాక్ ఆఫ్ ద టౌన్ ఐటీ అని చెప్పుకోవచ్చు. ఐటీ కూడా ఒక ప్యానిక్నెస్ అయితే క్రియేట్ చేసింది. నిఫ్టీ అంత ఫాల్ అవ్వడానికి మేజర్లీ ఈ క్యాండిలే. మనకి బ్యాంక్స్ ఐటీ రెండు ఒకేసారి అటెంప్ట్ అయ్యింది, సెల్ ఆఫ్ ఒకేసారి అటెంప్ట్ అయింది, అందుకే అంత ప్యానిక్ చూసాం. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా 130 క్యాండిల్, ఈ హాఫ్ అన్ అవర్ క్యాండిల్ మనకి ఇంత బిగ్గర్ క్యాండిల్ ఫామ్ అయింది. ఐటీ కూడా ఇంతే బిగ్గర్ క్యాండిల్ ఫామ్ అయింది. సో బోత్ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఐటీ మనకి మోర్ దాన్ 50% వెయిటేజ్ ఉంది. ఈ రెండు ఇండెక్స్లు కానీ కాన్సన్ట్రేట్ చేయగలిగితే ఎవరైనా బిగ్ ప్లేయర్స్, సో ఇలాంటివే జరుగుతూ ఉంటాయి యాక్చువల్గా. సో ఇక్కడ నుండి మనకి ఇక్కడ వరకు రెండు ఒకేసారి జరిగాయి, 5 minutes టైంలోనే ఇవి జరిగాయి. సో బ్యాంకింగ్ అండ్ ఐటీ మేజర్ హెవీ వెయిట్స్ ఏవైతున్నాయో వాటిలో సెల్ ఆఫ్ మనకి ఇదే రీజన్ అయింది. బట్ మార్కెట్
ఎలా రెస్పెక్ట్ చేసింది ఇక్కడ. సో 78.6% ఆఫ్ లాస్ట్ మంత్స్ రేంజ్ నిన్నటి అనాలిసిస్లో కూడా మనం క్లియర్గా చెప్పుకున్నాం. సో 78.6% దగ్గర ఐటీకి ఒక సపోర్ట్ అయితే వచ్చినట్లు కనిపిస్తుంది. సో ఇవాళ డే అంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ 78.6%కి బిలో ఏ అవర్లీ క్యాండిల్ కూడా క్లోజ్ అవ్వలేదు. సో ఇక మిడ్ క్యాప్లో సేమ్ స్టోరీ కంటిన్యూ అవుతూనే ఉంది. సో మిడ్ క్యాప్ ఆల్మోస్ట్ ఆల్ బేరిష్లో క్లోజ్ అయినట్లే, అండ్ బికాస్ ఆఫ్ ఐడియా మేజర్ అక్కడ ఫాలో అయితే చూసాం. ఇంకా మంత్లీలో కూడా న్యూట్రల్లోనే ఉంది, మంత్లీలో కూడా ఎటువంటి సిగ్నల్ లేదు. సో నిఫ్టీ కంటే కూడా అవుట్ పర్ఫామ్ చేసింది మిడ్ క్యాప్ నిఫ్టీ ఇప్పటి వరకు కూడా ఈ లాస్ట్ 8.5 monthsలో. బట్ ఈ మంత్లో మాత్రం నిఫ్టీతో మనకి మిడ్ క్యాప్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఆల్ ఎగనెస్ట్గా వెళ్తున్నట్లు కనిపిస్తుంది. సో ఇక మేజర్ సో ఎన్ఎస్సి ప్లస్ ప్లస్, సో మనకి ఇక్కడ స్పీడోమీటర్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి. సో మార్నింగ్ నుంచి కూడా నిఫ్టీ 3 షార్టర్ టర్మ్ టైం ఫ్రేమ్స్ డైలీ, వీక్లీ, మంత్లీ 3 కూడా గ్రీన్ ఏరియాలో ఉన్నాయి. ఎంత ప్యానిక్నెస్ వచ్చినా కానీ ఇది గ్రీన్ ఏరియాలోనే ట్రేడ్ అయింది. డే నీడిల్ కూడా వీక్లీ, మంత్లీ ఎలాగో అందులోనే ఉన్నాయి. సో ఇక్కడ బులిష్ ప్లస్ అండ్ బులిష్ ప్లస్ ప్లస్ అని 3 మనం ఫైనల్ కాల్స్ ఇస్తున్నాం ట్రేడబుల్స్ నుండి. సో మార్నింగ్ నుంచి కూడా ఇక్కడ ఈ వీక్లీ అండ్ మంత్లీ కూడా 2 బులిష్ ప్లస్ ప్లస్లోనే ఉన్నాయి. ఇక్కడ ఫైనల్ కాల్ ఈ 3 కలుపుకున్నా కానీ బులిష్ ప్లస్ ప్లస్. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది, 54,000 మార్క్ కూడా బ్రేక్ అయ్యింది. సో బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ 2 కూడా బులిష్ ప్లస్ ప్లస్ని ఇండికేట్ చేస్తున్నాయి. ఐటీ మనకి లాస్ట్ 2 days నుంచి అంటే వెన్స్డే థర్స్డే ఏదైతే ఫాల్ ఉందో దానివల్ల ఒక బేరిష్లోకి ఎంటర్ అయిపోయింది వీక్లీలో. బట్ మంత్లీలో మొదటి నుంచి కూడా న్యూట్రల్లోనే కనిపిస్తుంది. సో స్టిల్ ఇంకా ఐటీలో న్యూట్రల్ ఇండికేషనే ఇస్తూ ఉంది. సో ఎక్సెప్ట్ వీక్లీ మనకి ఈ 2 కూడా న్యూట్రల్ ఇండికేట్ చేస్తుంది. ఫిన్ నిఫ్టీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది బికాస్ ఆఫ్ బ్యాంక్స్. ఫిన్ నిఫ్టీ కూడా కంటిన్యూ అవుతుంది. సో మిడ్ క్యాప్ మనకి న్యూట్రల్ ఇండికేట్ చేస్తుంది ఓవరాల్గా. సో ఐటీ అండ్ మిడ్ క్యాప్ 2 కూడా మంత్లీలో న్యూట్రల్ ఇండికేట్ చేస్తున్నాయి. సో ఇవాళ రిలయన్స్ స్టాక్ ఆఫ్ ద టౌన్ అని చెప్పుకోవచ్చు. ఇన్ని రోజుల నుంచి ఒక వీక్నెస్ ఉన్నది, ఇవాళ కొంచెం పాజిటివ్ టర్న్అవుట్ అయింది. సో 1% ఈజ్ ఎనఫ్ మనకి. 1% ఆల్మోస్ట్ ఆల్ 25 points 30 points ఇక్కడ కాంట్రిబ్యూట్ చేసినట్లు, నాట్ 1%. సో ఇవాళ 1% వచ్చింది. ఓవరాల్గా అయితే వీక్లీలో కూడా ఒక 1%, క్లోజ్ టు 1% వచ్చింది. అండ్ మంత్లీ స్టిల్ హోల్డ్లోనే ఉంది. ఇంకా మంత్లీలో ఒక మొమెంటం కోసం అయితే రిలయన్స్ వెయిట్ చేస్తుంది. సో ఇవాళ వీక్లీ స్ట్రాంగ్గానే క్లోజ్ అయినట్లు, నెక్స్ట్ వీక్ కూడా ఐటీ, బ్యాంక్స్ అండ్ రిలయన్స్ 3 కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అప్సైడ్ ర్యాలీలో అయితే అనిపిస్తుంది. సో ఇక ఎన్ఎస్సి ప్లస్ చూద్దాం. సో ఎన్ఎస్సి ప్లస్లో ఐ థింక్ అన్నీ కూడా గ్రీన్ పెయింట్లోనే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఎక్కడ కూడా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ వీక్నెస్ అయితే కనిపించట్లేదు. సో అంత ఈజీ కాదు ఒక పాజిటివ్ ట్రెండ్ బ్రేక్ చేయటం. ఒకవేళ 100-200 points ఫాల్ వచ్చిన, ఒక 0.5% 1% ఫాల్ వచ్చినా కానీ మళ్ళీ బయర్స్ ఎమర్జ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఐటీ ఒక్కటే కొంత వీక్గా కనిపిస్తుంది, అది కూడా షార్టర్ టర్మ్ పీరియడ్లో. అండ్ ఈ వీక్లీ క్యాండిల్ ఎలా క్లోజ్ అయిపోయింది, మంత్లీ న్యూట్రల్లోనే ఉంది. ఇంకా ఎక్కడ వీక్నెస్ ఉంటేనే మనం వరి అవ్వాలి. ఇక్కడ వీక్నెస్ అయితే కనిపించట్లేదు. హయ్యర్ టైం ఫ్రేమ్స్లో ఇంకా గ్రీన్ జోన్లోనే ఉంది. ఫిన్ నిఫ్టీ స్ట్రాంగ్, వెరీ స్ట్రాంగ్. అండ్ మిడ్ క్యాప్ మనకి హయ్యర్ టైం ఫ్రేమ్స్లో స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ మిడ్ క్యాప్లో ఇంకా న్యూట్రల్లోనే ఉంది. బోత్ ఐటీ అండ్ మిడ్ క్యాప్ 2 కూడా న్యూట్రల్లోనే ఉన్నాయి, ఇంకా రెడ్ జోన్లోకి ఎంటర్ అవ్వలేదు. అండ్ రిలయన్స్ కొంత చేంజ్ అయితే కనిపించింది. సో ఈ లాస్ట్ వీక్ న్యూట్రల్లో క్లోజ్ అయిన రిలయన్స్ ఈ వీక్ పాజిటివ్లోకి టర్న్అవుట్ అయ్యింది. అండ్ ఇక్కడికి కూడా నెగిటివ్ నుంచి ఒక న్యూట్రల్లోకి ఎంటర్ అయ్యింది. సో నెక్స్ట్ వీక్ రిలయన్స్లో కూడా ఒక పార్టిసిపేషన్ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా మనకి ఫ్యూచర్స్ కూడా అన్నీ స్ట్రాంగ్గానే ఉన్నాయి. నిఫ్టీ కానివ్వండి, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, ఎక్సెప్ట్ మిడ్ క్యాప్ ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కూడా గ్రీన్ పెయింట్ తోటే కంప్లీట్గా ఇదై ఉన్నాయి. సో ఇక ఈ వీక్ ఏవి టాప్ పెర్ఫార్మర్స్, ఏవి వీక్ పూర్ పెర్ఫార్మర్స్ ఒకసారి చూద్దాం. సో M&M టాప్లో నిలిచింది అరౌండ్ 8%, ఐసిఐసిఐ బ్యాంక్ టాప్ అరౌండ్ 7% ఈ వీక్లో, నెస్లే ఇండియా అరౌండ్ 6.5%. సో మోర్ దెన్ 5%, 5 కంపెనీస్ అప్ అయ్యాయి. L&T, NTPC, నెస్లే ఇండియా, ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ M&M. అండ్ నెగిటివ్, ఎంత హైలో కూడా నెగిటివ్లో క్లోజ్ అయిన కంపెనీ ఏదన్నా ఉందంటే టీసీఎస్ మోర్ దెన్ 5%. సో ఆన్ వీక్లీ బేసిస్ టీసీఎస్ వీక్గా క్లోజ్ అయినట్లు. గ్రాసిమ్ అరౌండ్ 4% నెగిటివ్ సైడ్, బీపీసీఎల్ అరౌండ్ 3.5%, అదేవిధంగా హెచ్సిఎల్ టెక్ అరౌండ్ 3%. సో ఇంత ఆల్ టైమ్ హైలో కూడా కొన్ని కంపెనీస్ మనకి ఇంకా అవైలబిలిటీలో ఉన్నాయి. ఎవరైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో డెఫినెట్లీ ఇక్కడ ఒక అటెంప్ట్ అయితే తీసుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా ఈరోజు అనాలిసిస్. సో నిఫ్టీ మనకి నెక్స్ట్ వీక్ 26,000 మార్కుని టచ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇంకొక
150 to 200 పాయింట్సే మనకి మిగిలింది. అండ్ బ్యాంక్స్ ఆల్రెడీ మనకి 54,000 మార్క్ ఈరోజు బ్రేక్ అయ్యింది. సో నెక్స్ట్ వీక్ 55,000 మార్క్ని టచ్ చేసే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఐటీ కూడా ఈ వీక్ కొంత నెగిటివిటీ ఉన్నా కానీ లాస్ట్ 2 days నిన్న ఇవాళ కొంత స్టేబుల్గా కనిపిస్తూ ఉంది. సో నిఫ్టీ కూడా పాజిటివ్ టర్న్అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది. రిలయన్స్ మనకి మేజర్లీ గత కొద్ది రోజులుగా ఏదైతే నెగిటివిటీ ఉందో దాని నుంచి టర్న్ తీసుకునే ఛాన్స్ ఉంది పాజిటివ్కి. సో నెక్స్ట్ వీక్ మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఐటీ 3 కూడా అదేవిధంగా రిలయన్స్ ఈ 4 కూడా ర్యాలీలో పార్టిసిపేట్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో నిఫ్టీకి నెక్స్ట్ వీక్ మనకి 26,150 to 170 లెవెల్ టార్గెట్గా కనిపిస్తుంది. సో అనదర్ 500 పాయింట్స్ నెక్స్ట్ వీక్లో అప్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఒక బిగ్ రౌండ్ నెంబర్, ఒక బిగ్ సైకలాజికల్ నెంబర్ 25,000 దగ్గర మార్కెట్ ఫియర్ చూపించలేదు. 26,000 దగ్గర ఒక ఫియర్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఏదైనా ప్రాఫిట్ బుకింగ్ కానీ. సో 26,000 దగ్గర కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. 26,000 to 26,200 మధ్యలో కొంత ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇది ఓవరాల్ ఈరోజు అనాలిసిస్. మళ్ళీ మనం నెక్స్ట్ అనాలిసిస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.